యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనము. ఆ ఎడారి ప్రాంతంలో తనకు సౌకర్యాలు సమకూరాలని గాని, తన శత్రువులపై తాను పగ సాధించాలని కానీ, శరీర సంబంధమైన ఎలాంటి సంతృప్తి కోసం కానీ, లేక దేవుడిచ్చే వరాల కోసం కానీ దావీదు ఆశించడం లేదు. దేవుని సహవాసం, దేవుని సన్నిధి కోసం తహతహలాడుతూ ఉన్నాడు. దేవుని సహవాసం తప్ప మరేది అతన్ని సంతృప్తి పరచదని అతని ఉద్దేశం. దావీదుకు దేవుడు తెలుసు. అయితే ఆయనను మరింత ఎక్కువగా తన జీవితంలో అనుభవించాలని దావీదు యొక్క అభిలాష. మనకు కూడా ఇలాంటి అభిలాష ఉంటే ఎంతో ధన్యులుగా మార్చబడతాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్న నీ తట్టు చూస్తూ నీ పరిశుద్ధ ఆలయములో నీ బల ప్రభావములు అనుభవించేటువంటి ధన్యతని మా అందరికీ మీరు దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.